అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. శ్రద్ధగా వినండి. ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు దుర్గమ్మ తల్లి కృప మీ మీద కురుస్తుంది. ఆశీర్వాద స్వరూహిణైన ఆ తల్లి మీ జీవితంలోని చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి తన దివ్య తేజస్సును ప్రసరింపజేస్తుంది. ఇప్పుడు మీకోసమే ఈ రాశి ఫలితాలను సిద్ధం చేసిన ఈ విశేష స్క్రిప్టును, ప్రతి అంశాన్ని ఒక చిన్న కథలా సహజంగా ముందుకు తీసుకువెళ్తాను. మీ విద్యాభ్యాసం ఈ రోజు చక్కని పురోగతిని చూపుతుంది. కొత్త విషయాలు త్వరగా గ్రహించే శక్తి మీలో చోటు చేసుకుంటుంది. కాని గతంలో చేసిన చిన్న తప్పులు మర్చిపోకూడదు. అవే ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ ఆర్థిక స్థితి స్తబ్దంగా ఉండవచ్చు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం నుంచి తప్పించుకోండి. ఈ రోజు పెట్టుబడులు దించడం లాంటి నిర్ణయాలు ప్రమాదకరం. కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. వారితో కాలం గడపడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. అయితే కుటుంబ విషయాల్లో చిన్నగా అసహనం చూపించవచ్చు. దానిపై నియంత్రణ తప్పకుండా ఉంచాలి. స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా కాలం గడుస్తుంది. పాత మిత్రులు అకస్మాత్తుగా కలిసివచ్చి ఆనందపరుస్తారు. కాని కొత్త స్నేహాలు చేయడంలో కొంత జాగ్రత్త అవసరం. కొందరు మీపై దురుద్దేశంతో కూడా వచ్చవచ్చు. దాంపత్య జీవనంలో ఈ రోజు మధుర క్షణాలు ఎదురవుతాయి. జీవితసాథిపై మరింత అనుబంధం పెరుగుతుంది. అయినా స్వల్ప విషయాలపై వాదనలు చేయకుండా ఉండటమే శ్రేయస్కరం. ఆరోగ్యం మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మానసిక శాంతి ఉంటే శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. విరామం తీసుకోవడం మర్చిపోకూడదు. అధికారుల వైఖరి మీకు అనుకూలంగా ఉండి ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. కాని వారితో మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల వలన ఎవరికీ బాధ కలిగించకూడదు. ఆధ్యాత్మిక దిశగా మనస్సు ఆకర్షితమవుతుంది. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా గొప్ప శక్తి లభించే అవకాశం ఉంది. అయితే ఆధ్యాత్మికత పేరుతో సమయం వృధా కావడం లేదు. రోజువారీ బాధ్యతలను విస్మరించకూడదు. ఆనందం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మనస్సు తేలికగా ఉంటుంది. కాని ఇతరుల ఆనందాన్ని చూసి మీరు ఓర్వలేని భావనలో చిక్కుకోకూడదు. ఆఫీసులో పనిభారం కొంత ఎక్కువగా ఉండవచ్చు. కాని మీ కష్టాన్ని అధికారులు గమనించి మెచ్చుకోవచ్చు. అయితే సహోద్యోగులతో పని విషయంలో వాదనలు రాకుండా జాగ్రత్తపడాలి. ఈ రోజు జరిగే కార్యక్రమాలు చాలా సఫలతను ఇస్తాయి. మీరు చేసిన ప్రణాళికలు బాగా నెరవేరుతాయి. కాని ఏదైనా కార్యక్రమానికి వెళ్లే ముందు సరైన సిద్ధపాటు లేకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. క్రీడలలో పాల్గొంటే మీరు చూపించే నైపుణ్యం అందరినీ ఆశ్చర్యచకితులను చెయ్యవచ్చు. అయితే ఆటలో గెలిచేందుకు చేసే ప్రయత్నంలో శరీరానికి గాయం కలిగించుకోకూడదు. చుట్టుపక్కల గొడవలు కొంత తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. కాని మీరు మాట్లాడే విధానంలో జాగ్రత్త లేకపోతే మీకు తెలియకుండానే ఎవరినైనా బాధపెట్టవచ్చు. ప్రతి పని చెయ్యడంలోనూ జాగ్రత్త అవసరం. అనవసరంగా తొందరపాటు చెయ్యకూడదు. ఈ జాగ్రత్త వలన కొన్ని సమయాలు మీకు అవకాశాలు కోల్పోయినట్లు అనిపించవచ్చు. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠం నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఆ తప్పులను గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి మాత్రమే వస్తుంది. కష్ట సమయాల్లో కూడా ధైర్యం కోల్పోకూడదు. మీలోని అంతర్గత శక్తి మిమ్మల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది. అయితే ఎదుర్కొనే సమస్యల పరిమాణాన్ని తగ్గించి చూడకపోతే భయం ఏర్పడవచ్చు. మీకు మీపై, మీ కుటుంబంపై ఉన్న నమ్మకం ఈ రోజు మరింత బలపడుతుంది. కాని ఇతరులపై అంతులేని నమ్మకం వల్ల మోసం జరిగే అవకాశం ఉంది. సామాజిక గౌరవం పెరగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పటిష్టమవుతుంది. అయితే ఎవరైనా మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే వారిని సరైన పద్ధతిలో ఎదుర్కోవడం నేర్చుకోండి. వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా పనిచేసి కొత్త ప్రాజెక్టులలో విజయాన్ని తెస్తాయి. కాని ఒక్క పనిలోనే ఎక్కువ గంటలు పడిపోతే ఇతర ముఖ్యమైన విషయాలు మిస్ అవుతాయి. సంస్కృతి, సంప్రదాయాలతో మీకు ఉన్న అనుబంధం మరింత గాఢమవుతుంది. పూర్వీకుల నుండి వచ్చిన జ్ఞానం ఈ రోజు మీకు ఉపయోగపడవచ్చు. అయితే పూర్వపు నియమాలు
నియమాలను అనుసరించడంలో కొంతమటుకు సృజనాత్మకతను కోల్పోవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాని గతంలోని వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. సమావేశాలు ఫలదాయకంగా జరిగి మీరు చేసిన ప్రతిపాదనలు అందరి మన్ననలను పొందవచ్చు. అయితే సమావేశంలో ఇతరుల అభిప్రాయాలను పూర్తిగా నిరాకరించడం మంచిది కాదు. సృజనాత్మకతకు సరైన వాతావరణం లభిస్తుంది. మీరు ఆలోచించిన కొత్త ప్రాజెక్టులు బాగా అమలవుతాయి. కాని సృజనాత్మకత పేరుతో ప్రాథమిక విధులను విస్మరించకూడదు. పరిశ్రమల్లో చేసే కృషి ఫలించి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ మంది సలహాలు తీసుకోవడం మంచిది. మీలోని ప్రేరణ ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ పనితీరుని అనుసరించడం ప్రారంభించవచ్చు. కాని ఇతరులను ప్రేరేపించడానికి ప్రయత్నించే ముందు మీరు ఆ విషయంలో నిష్ణాతులుగా ఉండటం చాలా ముఖ్యం. పర్యటనలకు వెళ్లే అవకాశం ఏర్పడితే ఆ ప్రయాణం నుండి మీరు చాలా విలువైన అనుభవాలు సంపాదించవచ్చు. అయితే ప్రయాణ సమయంలో ఆరోగ్యం, భద్రతలపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటపడటానికి అనుకూలమైన దినం. కళలు లేదా సంగీతం వంటి వాటిలో పాల్గొనడం ద్వారా మీరు మీరే ఆశ్చర్యచకితులవుతారు. కాని ప్రతిభను ప్రదర్శించడంలో అహంకారం రాకుండా చూసుకోవటం ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది. కొత్తగా ఎవరిని కలిసినా మీరు వారి మనస్సును గెలుచుకోగలరు. అయితే మీ వ్యక్తిత్వం వలన కొందరికి అసూయ కలగవచ్చు. అందువలన ఎప్పుడూ వినమ్రంగా ఉండటం నేర్చుకోండి. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు మెరుగుస్తాయి. కష్టపడి చేసిన పని ఈ రోజు గుర్తించబడుతుంది. అయితే గత విజయాలపైనే సంతృప్తి చెంది ప్రస్తుతం చేస్తున్న పనిపై దృష్టి సారించకపోతే భవిష్యత్తు ప్రగతి ఆపద్దంగా మారవచ్చు. సామాజిక సంబంధాలు బలంగా ఉండి అవసరమైన సమయంలో సహాయకులుగా నిలబడతాయి. కాని ఈ సంబంధాలను నిర్వహించడంలో కొంత సమయం మరియు శ్రద్ధ వెచ్చించాలి. లేకపోతే అవి క్రమంగా బలహీనపడవచ్చు. వ్యక్తిగత అభివృద్ధికి చాలా అనుకూలమైన రోజు. మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటం ప్రారంభించవచ్చు. అయితే ఒకేసారి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల గందరగోళం కలిగించవచ్చు. కుటుంబ సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు సంతోషంతో నిండి ఉంటుంది. కాని కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచనలను గౌరవించడం నేర్చుకోండి. కెరియర్లో ముందుకు సాగడానికి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త బాధ్యతలు లభించవచ్చు. అయితే ఈ కొత్త బాధ్యతలను స్వీకరించే ముందు మీరు వాటిని నిర్వహించగలమో లేదో సరిగా అర్థం చేసుకోండి. మనోభావాలు చాలా సకారాత్మకంగా ఉండి మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను జయించడానికి సహాయపడతాయి. కాని నెగటివ్ ఆలోచనలు మనస్సులోకి రాకుండా ఉండటానికి ధ్యానం లేదా యోగా వంటి పద్ధతులు అనుసరించండి. మనస్సులో శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బాహ్య గొడవలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోండి. అయితే శాంతిని కోల్పోయినప్పుడు ఆ కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన సంకల్పం శక్తి మీలో పెరగడం వల్ల కష్టమైన పనులు కూడా సులభంగా అనిపిస్తాయి. కాని ఈ సంకల్పం వలన మీరు మితిమీరిన పనిభారం తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. నెట్వర్కింగ్ ద్వారా కొత్త సంపర్కాలు ఏర్పడటం వలన వ్యాపారంలో లేదా ఉద్యోగంలో లాభం జరగవచ్చు. అయితే ఈ కొత్త సంబంధాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చట్టపరమైన సమస్యలలో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. కాని చట్టపరమైన విషయాలలో ఎప్పుడూ నిష్ణాతులైన వ్యక్తుల సలహా తప్పకుండా తీసుకోండి. చట్టపరమైన పత్రాలను సంతకం చేసే ముందు బాగా చదవడం లేదా అర్థం చేసుకోవడం, లేకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పర్యటనలు మానసిక శాంతిని ఇస్తాయి. కొత్త ప్రదేశాలను చూసే అవకాశం కలిగితే మీ ఆలోచనా శక్తి మరింత వృద్ధి అవుతుంది. అయితే ప్రయాణ సమయంలో మీ వ్యయాన్ని నియంత్రించలేకపోతే ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుంది. ఇంటి సంస్కరణలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. ఇల్లు మరింత అందంగా కనిపించడమే కాకుండా సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. కాని ఇంటి మరమ్మతులలో డిజైన్ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వలన చిన్న వివాదాలు ఏర్పడవచ్చు. పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండవచ్చు. కాని ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీలో అవసరమైన సామర్థ్యం ఉంది. అయితే ఈ ఒత్తిడిని నిర్వహించలేకపోతే
ఆరోగ్యం పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక యాత్రలో మీరు కొత్త దశలోకి అడుగుపెడతారు. ధ్యానం ద్వారా అంతర్గత శాంతిని అనుభవిస్తారు. కాని ఆధ్యాత్మికత మాత్రమే జీవితమంతా అనే భావనతో ప్రాపంచిక బాధ్యతలను విస్మరించరాదు. కళల పట్ల ఆసక్తి పెరిగి మీకు నచ్చిన కళ రూపంలో మీరు మీ భావనలను వ్యక్తపరచవచ్చు. అయితే కళలో పరిపూర్ణత కోసం ఎక్కువ సమయం వెచ్చించడం వలన ఇతర ముఖ్యమైన విషయాలు వెనుకబడవచ్చు. శుభకార్యాలు చేయడానికి ఈ రోజు చాలా శుభమైనది. ఏ పని ప్రారంభించినా సఫలత చేకూరుతుంది. కాని శుభకార్యాలలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం వలన ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు విజయాన్ని తీసుకువస్తుంది. అయితే జూదం లేదా అనవసరంగా లాటరీలపై డబ్బు పెట్టడం వలన నష్టం ఎదురవుతుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపు. ఈ రంగు మీకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అయితే ఈ రంగుని ఎక్కువగా వాడడం వలన ఇతరులు మిమ్మల్ని గుర్తించడం కష్టమవుతుంది. గతంలో జరిగిన తప్పులకు చేసే పరిహారం ఈ రోజు ఫలిస్తుంది. మీరు క్షమించబడుతూ ఉంటే ఇతరులు కూడా మిమ్మల్ని క్షమిస్తారు. అయితే పరిహారం చేయడం పేరుతో ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా వినియోగించుకోనివ్వకూడదు. మీరు జపించే మంత్రం ఈ రోజు చాలా ఫలదాయకంగా ఉంటుంది. దాని దివ్య ధ్వని మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది. అయితే మంత్రజపం చేసేటప్పుడు మనస్సు మరెక్కడికో పోకుండా దృష్టి సారించడం చాలా కష్టమైన పని. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.